వెజిటేరియన్స్ కోసం, నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ కోసం నేను ఈరోజు వెజిటేరియన్ ఫిష్ కర్రీ చేయబోతున్నాను. చూడండి, దానికోసం వెజిటేరియన్ ఫిష్ అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుందిలేండి. బనానాతో చేస్తున్నాను. ఒక అరటికాయ, రా బనానా, ఒక టమాటో, చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లి, అంటే చిన్న వెల్లుల్లి రేఖలు 3 తీసుకున్నాను. అంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి ఇవి. చింతపండు చాలా చిన్న నిమ్మకాయ కంటే కూడా తక్కువే ఉంటుంది. 3 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ధనియాలండి 1 స్పూను, జీలకర్ర. ధనియాలు వేయించుకోవటం కోసమని గిన్నెలో వేసి పెట్టాను. జీలకర్ర 1/2 చెంచా. ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, ఇంకా ఈ చింతపండు ఒకటి నానబెట్టుకుందాం మనం. ఈలోపు విడదీసి దీన్ని ఇట్లా విడదీసి దానికి నానబెట్టేసుకుందాం. ఈ ఫస్ట్ ధనియాలు వేసి కొంచెం వేగిన తర్వాత మీకు ఇంకో 2 చెప్పలేదు. దీంట్లో కండి లాస్ట్లో చెప్తాను. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది లాస్ట్లో వేసేటప్పుడే చెప్తాను, ముందు చెప్పను. అయితే ధనియాలు కొంచెం వేగాయి. ఇప్పుడు ఏం చేద్దాం, మీరు మెంతులు ఈ స్టేజ్లో మెంతులు కూడా వేసుకోండి. ఒక 10 నుంచి 15 మెంతులు వేసుకోండి. నేను ఒక పావు చెంచా ఆవాలు వేస్తున్నాను. ఎక్కువ వేయద్దు ఆవాలు. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఈ వేడికే వేగిపోతాయి. ఒక 1/2 చెంచా నువ్వులు వేస్తున్నాను. గరిట అందుబాటులో పెట్టుకోలేదు. ఓకేనా, ఇవన్నీ వేగిపోయాయి. ఈ వేడికే చాలా కొంచెం కదా, తొందరగా వేగిపోతాయి. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పొడి చేద్దాం. నా దగ్గర మెంతులు పొడి ఉంది, అందుకని నేను మెంతులు వేయలేదు. మీరు ధనియాలు వేసినప్పుడు మెంతులే వేసుకోండి. ధనియాలు, మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేయండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేయండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వులు వేయండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇవన్నీ పొడి చేసుకుందాం. చింతపండు నానబెట్టేశాను. ఇవి ఇంకొక మర్చిపోయానండి, ఒకటి ఆనియన్ పెట్టలేదు ఇందులో. ఆనియన్, ఈ టమాటో, అల్లం, వెల్లుల్లి, ఈ 4 పేస్ట్ చేసుకుందాం. ఈ 4 పేస్ట్ చేసేసి ఇవేమో పొడి చేద్దాం, వేయించిని. ఇవన్నీ తయారైన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, మిక్సీ పట్టేసాను ఈ పౌడరు. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేసుకోండి పౌడరు. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకొని నేను మళ్ళీ ఇందాక ఆనియన్, టమాటా చెప్పాను కదా, అవన్నీ ఇవ్వండి. చిన్న ఆనియన్, ఒక్క అరటికాయ కాబట్టి చిన్న ఆనియన్ సరిపోతుంది. ఇవన్నీ వేసి ఆనియను, అల్లం, వెల్లుల్లి, టమాటా ఈ 4 పేస్ట్ చేసుకుంటాను. ఇవి కూడా చేసిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, చింతపండు టైం ఉంటే ముందు నానబెట్టుకోండి, లేదంటే ఇలా వాటర్లో వేసి కొంచెం సేపు స్టవ్ మీద నీళ్లు కొంచెం ఎక్కువ వేడైన దాకా, బాయిల్ అయిన దాకా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు తొందరగా నానుతుంది చింతపండు. ఈ టిప్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తర్వాత ఆ పేస్ట్ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అయిపోయిందండి, పేస్ట్ చేశాను. చూడండి, ఇట్లా పేస్ట్ చేసుకున్నాం. మీకు ఇది మెత్తగా అవసరం లేదనుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోండి. అయితే ఈ బనానా పీసెస్ కూడా కట్ చేసి పెట్టాను. చూడండి, కట్ చేసి పెట్టాను. ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను. ఫిష్ ముక్కల్లాగా ఉండడం కోసం నేను ఇలా కొంచెం హోల్ పెట్టి క్రాస్గా చేప ముక్కల్లాగా ఉండేలాగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. అయితే నేను ఇక్కడ కొంచెం మీకు వీడియో క్లియర్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నానండి. వీడియో తీసుకుంటూ మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే కర్రీ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి
ఆయిల్ కొంచెం ఈ పులుసే కాదు కొన్ని పులుసు కూరలకి చేపల పులుసు అలాంటి వాటికి కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. అయితే ఈ కూరకి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను, సరిపోతుంది. ఎందుకంటే ఒక్క అరటికాయ కాబట్టి సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేద్దాం. ఆవాలు చాలా కొంచెం, ఎందుకంటే మనం ఈ పొడిలో కూడా వేసాం కదా. ఆవాలు కొంతమందికి పడకపోవచ్చు, వేడి చేస్తుంది అంటారు. అందుకని చెప్పి మీకు కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఒక పావు చెంచా వరకు వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసాను. ఆవాలు కొంచెం చిట్లుతున్నాయి కదా, చిటపటమనేటప్పుడు కొద్దిగా జీలకర్ర వేద్దాం. తర్వాత జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, అయితే ఒకసారి మంచిగా తర్వాత అరటికాయ ముక్కలు వేస్తాం. అరటికాయ ముక్కలు కొంచెం నూనెలో మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అరటికాయ ముక్కలు కూడా క్రిస్పీగా ఉంటాయి. నేను అరటికాయకి ఆ చివర్లు ఉంటాయి కదా, అవి కూడా నేను పడేయలేదు. అయితే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేద్దాం. వీటితో పాటు వేసి కొంచెం సేపు కలుపుకొని, ఇవి అరటికాయ మధ్యలో హోల్ పెట్టాను కదా, అవండి ఇవి కూడా పడేయాల్సిన అవసరం లేదు, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇవి కొంచెం కూర లాస్ట్లో పులుసు పోసే ముందు వేసి ఒకసారి కలుపుకొని పులుసు పోసేయచ్చు. ఇంకా ఏది వేస్ట్ చేయకూడదు కదా, మనకు అది ఉపయోగపడేదే కదా. ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు పసుపు, కొంచెం ఈ ముక్కలకు సరిపడా ఉప్పు వేద్దాం. కూరకు సరిపడా పసుపు వేసేసి ముక్కలకు సరిపడా ఉప్పు వేద్దాం. ముక్కలు వేగుతున్నాయి కదా, కొంచెం పసుపు వేద్దాం. పావు చెంచా పసుపు, పావు చెంచా ఉప్పు వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు మసాలా ఉంది కదా, మనం మిక్సీ పట్టింది అల్లం వెల్లుల్లి తడి మసాలా ఉంది కదా, అది వేసేద్దాం. అది కూడా నూనెలో వేగాలి బాగా. బాగా కలిపేద్దాం. శుభ్రంగా కలిపేసేసి కొంచెం నూనెలో ఇది కూడా వేగాలి. దీన్ని ఏం చేద్దాం, మూత పెట్టేద్దాం. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. చూద్దామండి కర్రీ ఎలా ఉందో. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఈ హోల్స్ పెట్టినప్పుడు వచ్చిన వేస్ట్ కొంచెం కరివేపాకు వేసేద్దాం. వేసేసి కొంచెం కారం, కూరకు సరిపడా కారం వేద్దాం. వేసి ముక్కలు మెత్తబడి ఉంటాయి కదా, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలి. ముక్కలు ఎండిపోకుండా జాగ్రత్తగా కూరకు సరిపడా కారం వేసేసి జాగ్రత్తగా కలపాలి. నేనైతే ఈ కూరకి 1/2 చెంచా వేస్తున్నాను. చిన్న స్పూన్తో 1/2 చెంచా వేస్తున్నాను. తెలుసు కదా, 1/2 చెంచా పడుతుంది. ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఇది చాలు. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదా, నేను పిప్పి తీసేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేద్దాం. వేసేసి లాస్ట్లో చూడండి వేస్ట్ ఉంటుంది, ఇసుక అంతా చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. అయితే కొంచెం వాటర్ కూడా పోద్దాం. పోసి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఉడకనిద్దాం కూరని. ఇప్పుడు ఎక్కువ కదపట్లేదు, ఎందుకంటే కూర అంతా ముక్కలు పాడైపోతాయి, చిదిరిపోతాయని. అయితే నేను దానికి కొంచెం ఇంకో గ్లాస్ వాటర్ పోస్తాను, ఉడకాలి కదా. వాటర్ పోస్తున్నాను. మీకు పొడి మసాలా పొడిది ఇందాక పౌడర్ పట్టుకున్నాం కదా, అన్ని మసాలాలు వేసి, అంటే ఆవాలు జీలకర్ర ధనియాలు నువ్వులు వేసి ఆ పొడి కూడా వేస్తాం కాబట్టి చిక్కబడిద్ది. అందుకని వాటర్ చూసుకొని పోసుకోండి. నాకు ఇది చాలు.
ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేద్దాం. ఇందాక పావు చెంచా వేసాను, ఇప్పుడు ఇంకొక అర చెంచా వేస్తున్నాను. చిన్న స్పూన్ అండి, ఇది చాలా చిన్న స్పూను. మీకు చాలకపోతే చూసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవచ్చు, ఎందుకంటే చింతపండు పులుసు పోసాం కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటే ఏం కాదు. కలుపుకోండి ఒకసారి. కలుపుకొని ఈ స్టేజ్లో సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకోండి. మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఒకసారి చూద్దామండి కర్రీ ఎలా ఉందో. ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న ఇదంతా వేసేద్దాం. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి ఒక్కసారి చిన్నగా కలిపేసి జాగ్రత్తగా మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం. మనము ఏ కూర చేసుకున్నా సరే దేని తర్వాత ఏది వేయాలి, స్టెప్ బై స్టెప్ ఏది ఎప్పుడు వేయాలి అనే దాంట్లోనే టేస్ట్ దాగి ఉంటుందండి. వేసేది అందరి దగ్గరగా ఒకేలాగా చేయొచ్చు, కొంచెం కొంచెం మార్పులు ఉండొచ్చు. ఆ కొంచెంలోనే టేస్ట్ అనేది దాగి ఉంటుంది మనం చేసుకోవటంలో. అయితే ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇది కొంచెం నిదానంగా ఉడికితేనే బాగుంటుంది. మళ్ళీ చూపిస్తాను, మూత పెట్టేద్దాం. చూద్దాం కూర ఎలా ఉందో ఒకసారి. కూర ఉడుకుతుంది కదా. చిక్కబడుతుంది పులుసు. అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను కదా, అది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఏం లేదండి, చిన్న బెల్లం ముక్క. ఎంత టేస్ట్ వస్తుందంటే కూరకి దీనివల్ల పులుపు బ్యాలెన్స్ చేస్తే. మీరు ఇది వేయకుండా కూర చేసి చూడండి, ఇది వేసి ఒకసారి చేసి చూడండి. రెండింటికి డిఫరెన్స్ మీకు ఎలా ఉందనేది తెలుస్తుంది. చాలా టేస్ట్ వస్తుందండి ఇది వేస్తే. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. అయితే ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసి మళ్ళీ కొంచెం సేపు ఉడకనిద్దాం కూర. ఒకసారి చూద్దాము కూర ఎలా ఉందనేది. అయిపోవచ్చింది. అయితే కూర చాలా ఎర్రగా ఉన్నప్పుడు నాకు లైటింగ్ ప్రాబ్లం అండి. పైగా నాకు మైక్ లేదు, ఓన్లీ ఫోన్లో చూసి ఫోన్లో తీయడం అంతేనండి. కూర అయితే ఎర్రగా ఉంది, కానీ లైటింగ్ వల్ల మీకు కలర్ చేంజ్ కనబడుతుంది, తెల్లగా ఉన్నట్టు. కారం చూడండి, ఇక్కడ నేను వేసుకునే కారం పాత కారమేనండి, ఇంకా కొత్త కారం ఇప్పుడు పట్టించలేదు కదా. ఇంకా మార్చి, ఏప్రిల్ అలా పట్టిస్తాం కదా. ఇది పాత కారం, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, చాలా ఎర్రగా ఉంటుంది. కానీ మనం బయట కొన్న కారం 3 మ్యాంగో కానీ అలాంటి కారాలు ఏవైనా బాగా ఇలానే ఉంటాయి చూడటానికి. కూరలో వేస్తే ఎర్రగా ఉంటాయి, కలర్ కలుపుతారు కదా వాళ్ళు, చాలా ఎర్రగా వస్తుంది కర్రీ. ఫంక్షన్స్లో చేస్తారు కదా, మనకు అది అంత మంచిది కాదు కదండి, హానికరం కదా హెల్త్కి. అందుకని చెప్పి నేను ఇలానే ఇంట్లోనే మేము పట్టించుకుంటాం. ఇంకొకటి లాస్ట్లో అయిపోవచ్చింది కరివేపాకు కాడలతో సహా ఇలా వేస్తే కొన్న ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి చాలా బాగుంటుంది. వేసుకొని చూడండి ఇలాగా. కొద్దిసేపు ఇలా ఉడకనిద్దాం, మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. అయిపోవచ్చింది ఆల్మోస్ట్ కర్రీ. మొత్తం టోటల్ మనం చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి 10 to 15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది అంతా. ఇది కానీ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ చూద్దాం కొంచెం సేపు, 1 మినిట్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, మంచి గుమగుమలాడే వెజిటేరియన్స్ కోసం వెజ్ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ముక్కలు చూద్దాం ఎలా ఉన్నాయో. చూసారా, కొంచెం కూడా ముక్క పాడవలేదు. జాగ్రత్తగా చేసుకోవాలి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక్క ముక్క కూడా పాడవలేదు, అంత మంచిగా ఉన్నాయి ముక్కలు. ఎక్కడ చూడండి, కర్రీ మొత్తం చూపిస్తున్నాను పీసెస్. చాలా బాగున్నాయి ముక్కలు, అంటే చెదరలేదు. మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది, చాలా బాగుంది. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఆయిల్ పైకి తేలింది చూసారా, అలా ఆయిల్ పైకి తేలితే మనకు కర్రీ అయిపోయిందని అర్థం. అయితే ఎంత బాగుందో అసలు. వేడి అన్నంలోకి పులుసు వేసుకుంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, చిక్కబడింది కదా. మీకు ఇంకా ఉడకనిస్తే ఇంకా చిక్కబడుద్ది, చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని ఈ స్టేజ్లో ఆపేసుకోండి స్టవ్.
కొంచెం సేపు ఆగి చల్లారిన తర్వాత ఇంకా బాగా చిక్కబడుతుంది. మీకు అయితే ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం ముందు స్టవ్ ఆపుకోండి, ఇట్లా ఆయిల్ పైకి తేలినప్పుడు. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని శతమానం భవతి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోస్. మరి నన్ను మరింత ఆదరిస్తారని మీ అందరూ కూడా కోరుకుంటూ శతమానం భవతి. థ్యాంక్ యూ.